మజ్గాన్ డాక్ ఇది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. షిప్ బిల్డింగ్ యాక్టివిటీలో ఈ సంస్థ పనిచేస్తుంది. షిప్ బిల్డింగ్, వార్షిప్స్, వాటెవర్ చాలా. ఇట్ హ్యాస్ ఏ హిస్టరీ ఆఫ్ ఆల్మోస్ట్ అదొక 60 అంటే ఆల్మోస్ట్ ఒక 50-60 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. ఈ సంస్థ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో ఏమిటంటే తూత్తుకుడి ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల ఏరియాలో షిప్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి అని. దానికి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 29,000 crores. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ మనకి, అంటే సాధారణంగా అన్ని విషయాలు బయటకు రావు కదా, అలాగే ఇది కూడా రాలేదు. హెచ్డి హుండై అని విదేశీ సంస్థ రంగప్రవేశం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు రేజింగ్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. యూజువల్గా అన్ని స్టేట్స్ పెడుతూ ఉంటాయి టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు ఆహ్వానించడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత ఆ సంస్థ ముందుకు వచ్చింది, ఈ సంస్థ పక్కకి వెళ్ళిపోయింది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎందుకు పక్కకి వెళ్ళింది అనే దాని మీద వివరణ అయితే ఏం లేదు, ఇప్పటివరకు నాకైతే అర్థం కాల. అండ్ వచ్చిన ఆరోపణలు ఏమిటి అంటే ఆ సంస్థకి, హెచ్డి హుండై సంస్థకి ప్రయోజనం కలిగించడానికి నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు అనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఆరోపణలో వాస్తవాలు అవాస్తవాలు మనకు తెలియదు, బట్ దేర్ ఆర్ ఎలిగేషన్స్. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే కూడా దానికి అవకాశం దక్కలేదు. అంటే బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ మేబీ మనకు తెలియదు. అయితే అది కాదని ఆరోపణలు అయితే ఉంది. సో అక్కడ అవకాశం పోయిన తర్వాత ఈ సంస్థ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సెర్చ్డ్ ఫర్ ఆపర్చునిటీస్. ఆంధ్రప్రదేశ్ కనపడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొలిటికల్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఇట్ ఈజ్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై టీడీపీ, చంద్రబాబు నాయుడు. సో సహజంగానే దెర్ విల్ బి ఏ పుష్. అండ్ ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం చాలా ఎక్కువ కంపేరింగ్ విత్ సెవరల్ స్టేట్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాన్ని వాడుకుని అక్కడ దాదాపు ఈ 30,000 కోట్ల పెట్టుబడులు అక్కడ పెట్టాలి అనేది సంస్థ ఆలోచిస్తుంది. అంటే ఒకళ్ళు పొమ్మంటే ఒకళ్ళు రమ్మంటున్నారు.